మనిషి పుట్టుక నుంచి ఉన్న అతి పురాతన ప్రశ్నలలో ఒకటి ఆత్మ నిజంగా ఉందా అనే ప్రశ్న. ప్రతి సంస్కృతి, మతం, తత్వశాస్త్రం ఈ ప్రశ్నకు వేర్వేరు సమాధానాలు ఇచ్చినా ఇప్పటి వరకు సైన్స్ మాత్రం దీనికి స్పష్టమైన జవాబు ఇవ్వలేదు. కానీ దాని చుట్టూ ఉన్న రహస్యం మాత్రం మనసును ఆశ్చర్యపరుస్తూనే ఉంది. హిందూ, బౌద్ధ, జైన తత్వాలలో ఆత్మ అనేది శరీరానికి భిన్నమైన, నిత్యమైన, చైతన్య రూపమైన శక్తి లేదా చైతన్యమని చెబుతారు. ఉపనిషత్తులు చెబుతున్నట్లు ఆత్మనే పరమాత్మ, అంటే ప్రతి జీవిలో ఉన్న ఆత్మ బ్రహ్మంతో సమానం. గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు శరీరం నశిస్తుందేమో కానీ ఆత్మ ఎప్పుడూ చనిపోదు. అది జన్మ మరణాలకు అతీతం. సైన్స్ ప్రకారం ఆత్మ అనే పదం తాత్వికమైంది, శాస్త్రమైనది కాదు. కానీ చైతన్యం అనే అంశం మాత్రం సైన్స్లో ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఇప్పటి వరకు కొన్ని ఆసక్తికరమైన శాస్త్రీయ పరిశోధనలు జరిగాయి. చాలామంది మరణానికి దగ్గరగా వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు తమ శరీరం నుండి బయటకు వచ్చి చూసినట్టు అనుభవాలు చెబుతారు. శాస్త్రవేత్తలు దీనిని మానసిక న్యూరోకెమికల్ ప్రభావం అని చెబుతారు. కానీ ఇంకా పూర్తి వివరణ లేదు. 1907లో డాక్టర్ డంకన్ మాక్డుగాల్ అనే వైద్యుడు మరణ సమయానికి మనిషి బరువు 21 గ్రాములు తగ్గుతుందని చెప్పాడు. ఆయన దీన్ని ఆత్మ బరువు అని అభిప్రాయపడ్డాడు. అయితే ఈ ప్రయోగం తప్పు విధానాలు, తక్కువ నమూనాలు కారణంగా సైన్స్లో అంగీకరించబడలేదు. ఇప్పటికీ న్యూరో సైంటిస్టులు మానవ చైతన్యం ఎలా ఉత్పత్తి అవుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆత్మ ఉందా లేదా అన్నది ఎవరూ నిర్ధారితంగా చెప్పలేకపోయారు. శరీరం అంటే బయోలాజికల్ మిషన్ అని సైన్స్ చెబుతుంది. కానీ నేనెవరు, నా ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి, మరణానంతరం ఏమవుతుంది అనే ప్రశ్నకు సమాధానం ఇంకా దొరకలేదు. ఇదే ఆత్మ రహస్యం కొనసాగడానికి కారణం. ఆత్మ అనేది నిత్యమైన చైతన్యం. చైతన్యం మానసిక న్యూరో ప్రాసెస్ ఫలితం కావచ్చు. ఎవరూ దీనిని పూర్తిగా నిరూపించలేకపోయారు, ఖండించలేకపోయారు. ఆత్మ ఉందా లేదా అనే ప్రశ్న మనిషి పరిణామ క్రమంలో ఎప్పటికీ ఆగని పరిశోధనగా ఉంటుంది. శరీరం చనిపోతుంది, కానీ మన ఆలోచనలు, మనసు, చైతన్యం ఎక్కడికో వెళ్తున్నట్లు అనిపిస్తుంది. అందుకే ఈ రహస్యం, ఆత్మ మిస్టరీ, శాస్త్రానికి ఆధ్యాత్మికానికి మధ్య ఉన్న అదృశ్య సరిహద్దుగా ఉంది.